హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో టాపిక్ వచ్చేసి మన ఇక్కడ ఏంటంటే ఒక బాండ్ కానీ లేకుంటే ఒక రిలేషన్ కానీ అది కొత్త అంటే ఒక బోర్ కొట్టడం అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటారు, దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఒక రిలేషన్ ఒక బాండ్ వాళ్ళ మధ్య బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ వెక్సేషన్ అనేది జల్దీ వచ్చేస్తుంటుంది అనమాట. వెక్సేషన్ అంటే సహనం కోల్పోవడం కావచ్చు, లేకుంటే ఒక బోర్ లాగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, ఇప్పుడు మధ్యలో వాళ్ళ మధ్య గొడవలు అనేది టక్కన వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు అదే కొత్త వ్యక్తితోటి, ఏదైనా కొత్త వ్యక్తి, ఇప్పుడు మన వర్క్ ప్లేస్ కావచ్చు, లేకుంటే బయట ఎవరైనా కలిసిన వాళ్ళతోటి మనము అంత సడన్గా అయితే సహనం కోల్పోము. అంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ ఆ రిలేషన్ అనేది అంటే అప్పటికే రిలేషన్ రాదు, బట్ అంటే వాట్ ఐ మీన్ టు సే ఆ కాన్వర్జేషన్ లేకపోతే ఆ ట్రావెల్ కానీ అప్పుడే వాళ్ళకు వాళ్ళ మీద అసహనంగా బిహేవ్ చేయాల్సిన అవసరం రాదు మనకు. అంటే ఇక్కడ ఏంటంటే కొత్త వ్యక్తితోటి అట్లా ఉంటుందా మరి? పాత వ్యక్తులు అంటే ఆల్రెడీ మన బాండ్ అంటే ఒక రిలేషన్లో ఉన్న వ్యక్తులు కావచ్చు వాళ్ళతో. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. మనము చిన్నగా ఉన్నప్పుడు ఐ మీన్ అంటే చిన్నగా చైల్డ్హుడ్లో ఇప్పుడు పేరెంట్స్ తోటి చాలామంది అప్పుడు అంత సడన్గా అంటే 1-2 సార్లు మాట్లాడిన తర్వాత వెంటనే 3వ మాటకే గొడవ అయ్యేటట్టు ఇదేంది అదేంది అని పిల్లలు అనము, లేకపోతే పేరెంట్స్ కూడా చెప్పినట్టు వినరా అని చెప్పడము, లేకుంటే అదే కొత్త వ్యక్తితోటి మనము అట్లా మాట్లాడము. ఎట్లా ఏంటంటే కొద్దిగా ఒక మర్యాదగానో లేకుంటే ఇంకేదైనా అంటే పిల్లలు కూడా స్కూల్లో టీచర్స్ తోటి ఇంకొకరితో కొద్దిగా, అదే పేరెంట్స్ తోటి మాత్రం ఎంతసేపు గొడవ కావాలి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఇక్కడ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఈ బాండ్ ఫిక్స్డ్, ఇది ఎటు పోదు అని అనిపించినప్పుడు మనకు అది ఆ పాయింట్ ఆఫ్ వెక్సేషన్ అనేది జల్దీ వచ్చేస్తుంది అనమాట. అదే ఇక్కడ ఏదో ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది, లేదు కస్టమర్ కేర్ తోటి మనం ఎంత మర్యాదగా మాట్లాడతారు, మనం కాల్ చేసినా లేకుంటే వాళ్ళు మాట్లాడే వ్యక్తులతోటి కూడా క్లయింట్స్ తోటి ఎట్లా మాట్లాడతారు. బట్ వై కాంట్ వీ స్పీక్ దట్ వే టు అవర్ పేరెంట్స్ ఆర్ ఇన్ అవర్ రిలేషన్ అనేది దట్స్ క్వశ్చనబుల్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఏమంటారు, ప్రేమ ఎక్కువైంది కాబట్టి అంతే వస్తుంది. అట్లేం లేదు, ప్రేమ ఎక్కువైతే ఇంకా మంచిగా ఉండాలి కానీ వై. సో నేనేమనుకుంటా అంటే సరే ప్రేమ ఎక్కువ ఉంది, ఈ బాండ్ గట్టిది అయినప్పటికీ కూడా మధ్యలో మళ్ళీ కూడా నార్మల్గా ఒక కొత్త కాన్వర్జేషన్, అరే ఇట్లాంటి మేము మాట్లాడము, ఇంట్లో పేరెంట్స్ మధ్యలో మాట్లాడము, లేకుంటే పిల్లలతో మాట్లాడము, కానీ బయట వ్యక్తులతో మాట్లాడతారు మళ్ళీ ఇట్లాంటి డైలాగ్లో. ఎందుకంటే అల్టిమేట్గా మనం బతకాల్సింది, లేకపోతే మన లైఫ్ అనేది జర్నీ వాట్ ఎవర్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీతోటో లేకపోతే ఒక మన అనుకునే వాళ్ళతోటి. ఇన్ కేస్ ఇప్పటివరకు అట్లాంటివి మనం ఏదైనా మాట్లాడి వాళ్ళతో చనువుగా లేకపోయినప్పటికీ బయట మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామో అది సేమ్ బిహేవియర్ ఎట్లా ఒక వినయంగా అంటే ఒక నీట్గా అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోకుండా వాళ్ళతో బిహేవ్ చేయాలని ఎట్లా అనుకుంటామో, వై కాంట్ వి ప్రొజెక్ట్ ద సేమ్ బిహేవియర్ బిట్వీన్ అవర్ లవ్డ్ వన్స్ అండ్ సో ఆ రిఫ్లెక్షన్ అనేది అక్కడ ఉండాల్సింది ఇక్కడ ఎందుకు ఉండకూడదు అనేది నాకు అనిపిస్తుంది అనమాట. సో ఉండాలి, మంచిగా ఉండాలి. బయట మొహమాటంతో కావచ్చు బయట వ్యక్తులతోటి, సో అదే మొహమాటంతో మనం ఎట్లా ఉండాలనుకుంటామో ఇక్కడ మొహమాటం లేకపోయినా నిజంగా బంధం అనేది గట్టిగా ఉన్నా కూడా అట్లాంటివే మళ్ళీ కొత్త ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ ఒక ఇప్పటివరకు మాట్లాడలేని మాటలు కావచ్చు, లేకుంటే వాట్ ఎవర్ పిల్లల మధ్య కావచ్చు, పేరెంట్స్ తోటి కావచ్చు, ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ పిల్లలతోటి కావచ్చు, బిట్వీన్ ద లవ్డ్ వన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సర్కిల్ మన వై కాంట్ వి డూ ద సేమ్ థింగ్ యాజ్ వీ డూ విత్ ద క్లయింట్స్ యాజ్ అ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్. అంటే అందరు కస్టమర్ కేర్ కాదు, బట్ స్టిల్ అంతే కదా. ఇప్పుడు ఒక ఆఫీసర్ పొజిషన్లో కూర్చున్నప్పుడు వచ్చిన వాళ్ళతోటి మనం ఎట్లా బిహేవ్ చేస్తాము, లేకుంటే మన హయ్యర్ అథారిటీతోటి ఎట్లా బిహేవ్ చేస్తాము ఒక వినయంగా, దట్ అదెందుకు మన విషయంలో కావద్దనేది మై థాట్. అండ్ సో పాయింట్ ఆఫ్ వెక్సేషన్ అనేది అంత తొందరగా రావద్దు.
రావాలి, బట్ నాట్ ఆల్ ద టైమ్స్. సో దట్స్ వాట్ ఐ ఫీల్, అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.